హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన వంట వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన, ఎన్నో విటమిన్స్, ఎన్నో లాభాలు, ఎన్నో ఉపయోగాలు ఉన్న జొన్న అన్నం. అంతేకాదండి, త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ జొన్న అన్నం చేసుకొని తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాదు, కావాల్సిన విటమిన్స్ కూడా వాళ్ళకి పుష్కలంగా అందుతుంది. కాబట్టి ఇన్ని పోషకాలు ఉండే జొన్న అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా తెల్ల జొన్నలు ఒక గ్లాస్తో తీసుకోవాలండి. ఇలా ఉంటాయి తెల్ల జొన్నలు. నేను చిన్న సైజు తెల్ల జొన్నలు తీసుకున్నాను. పచ్చవి కూడా తీసుకోవచ్చు, కానీ తెల్ల జొన్నలు అయితే రైస్కి చాలా బాగుంటాయి అని నేను తీసుకున్నాను. ఇట్లా ఒక గ్లాస్తో అలాగే ఇవి శుభ్రంగా 4-5 సార్లు కడిగి నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి మొత్తం దీన్ని క్లీన్ చేసుకుని, ఇక్కడ జొన్నలు నానబెట్టే క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని పొడి క్లాత్ మీద వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తేమేమీ లేకుండా ఫ్యాన్ కింద అయితే పెట్టమాకండి. ఇదిగో చూసారుగా, ఇలా పొడిగా చూసారుగా చేతితో తీసుకుంటే మనకి వాటర్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా ఉండాలి. అలా అని చెప్పి ఫ్యాన్ కింద పెట్టకండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. అచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందామండి. మరీ ఫాస్ట్గా తిప్పొద్దండి, చూసుకొని ఆపుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇలా సన్నగా దంచినట్టుగా రావాలి. మీకు ఇలా చేసుకోవటం కుదరకపోతే బయట జొన్న రవ్వ దొరుకుతుందండి, వీలైతే తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీన్ని మనం కడుక్కోవద్దండి. కడగటం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి నేను కడగకుండా ఇట్లా చాట్లోకి వేసుకొని ఈ పొట్టంతా పొయ్యేలాగా చెరుక్కుంటున్నాను. మీరు కూడా వీలైతే అలాగే ట్రై చేయండి. అలాగే ఇదంతా మొత్తం చెరుక్కున్న తర్వాత చూసారుగా ఎలా చెరిగానో, ఇంత బాగా వచ్చింది. దయచేసి మీరు కూడా కడగకండి, కడిగితే దీంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి కాబట్టి. అలాగే జొన్న అన్నం వండేటప్పుడు ముందు మందపాటి గిన్నె తీసుకోవాలి. నేనైతే బాండీ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అలాగే నేను తీసుకున్న గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ పోసానండి. మీకు కొంచెం పొడి పొడిగా కావాలంటే 6 గ్లాసులు వాటర్ పోసుకోండి. నాకైతే కొంచెం మెత్తగా కావాలి కాబట్టి నేను 8 గ్లాసులు పోసాను. అలాగే దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఇదంతా వాటర్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికి పట్టినప్పుడు మనం ఈ జొన్న రవ్వని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. చాలా ఓపిక్గా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఎంతో హెల్తీగా ఉండే ఈ జొన్న అన్నాన్ని ఎంతో ఓపిక్గా చేసుకుంటే చాలా మంచిది. ఒకసారి జొన్న అన్నం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఒకసారి నేను కొంచెం గట్టిగా ఉన్న ఒక గింజను తీసుకొని చేతి ఇట్లా నలిపి చూస్తున్నానండి. చూసారు కదా ఎట్లా అయిపోయిందో. ఇలా అయిపోతే చాలు, అయిపోయినట్టే. కొంచెం ఈ తేమంతా పోయేలా కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. నాకు జొన్న అన్నం ఇలా ఉడకటానికి నాకు 8 గ్లాసులు వాటర్ పట్టింది. మీరు తీసుకునే జొన్నలను బట్టి మీరు చూసుకొని తీసుకోండి. అలాగే ఇది అయిపోయింది. ఇలా దగ్గరికి వస్తే చాలు, సరిపోతుంది. ఇంకెలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. అలాగే ఎలా తిన్నా కానీ పర్లేదు. చూసారు కదండి, జొన్న అన్నం ఎంతో హెల్దీ. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి చాలా పోషకాలు అవసరం ఉంటుంది కదా, వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అలాగే బరువు తగ్గే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వండుకోవటం వల్ల చిన్నపిల్లలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే చాలా ఈజీగా తినొచ్చు. ఈ రెసిపీ మీకు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. చూసారు, ఈ జొన్న అన్నం మీకు నచ్చిన కూరతో తినొచ్చు. సాంబార్, మజ్జిగ, చికెన్. నేనైతే నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీతో తీసుకున్నాను. ఈ నాటు చిక్కుడుకాయ కర్రీ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.